ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు భోగి పండుగ కాబట్టి భోగి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఎట్టి కీడు ఉన్నది అని మనం టెన్షనే పడద్దండి. ఏ టెన్షన్ లేకుండా సంక్రాంతి సక్రమంగా చేసుకోండి. రేపు మకర సంక్రాంతి కాబట్టి మకర రాశి ఈ అధిపతి శనిదేవుడు అండి. శనిదేవుకి ప్రీతికరమైన నువ్వులని మనము దానం ఇవ్వాలి. అలాగే నువ్వులతోని నలుగు పెట్టుకొని స్నానం చేసుకోవచ్చండి. బాయి కానీ చెరువు కానీ ఉన్నవాళ్ళు మనము ఇంటి దగ్గర చేసుకోవచ్చు. బాయి నీళ్ళతో చేసినా చాలా మంచి ఫలితం అయితే లభిస్తుందండి. అలాగే నువ్వులను దానం ఇవ్వాలండి. లడ్డూలు కానీ చిమ్మిలు కానీ చేసి నువ్వులను కూడా నువ్వులతో చేసిన ఏ పదార్థమైనా సరే దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఇచ్చే వాళ్ళకైనా పుచ్చుకునే వాళ్ళకైనా సరే ఎట్టి భయము లేకుండా మనం స్వీకరించవచ్చు. తప్పకుండా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి. రేపు ఇంకోటి, మన ఇంటి ముందల గంగిరెద్దులు వస్తాయి కదండి. గంగిరెద్దులకి మనము బియ్యం పిండితో కాస్త బెల్లం కలిపి కూడా మనం తినిపించాలండి. తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి. అలాగే గోధుమ పిండిలో బెల్లం కలిపి తినిపించినా కానీ ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుందంట. స్నానం ఆచరించినాక ఈ పనులైతే చెయ్యండి. శివ భగవానుడికి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేసుకోండి. రేపు రుద్రాభిషేకం చేసుకోండి. తప్పకుండా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి. ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుందంట. ఈ రోజు మకర సంక్రాంతి రోజు ఈ పరిహారాలు అయితే పాటించండి. అలాగే పెరుగు కూడా దానం ఇవ్వాలండి. గుమ్మడికాయ కూడా దానం ఇవ్వాలి. ఈ రెండు ఎందుకు దానం ఇవ్వాలో ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి. పితృదేవతలకు పూజ చేసుకోండి. తప్పకుండా నల్ల నువ్వులతోని తర్పణాలు అయితే వదలండి. నల్ల నువ్వులతోని ఎందుకు అంటే శని భగవానుడికి ప్రీతికరం నల్ల నువ్వులు కాబట్టి పితృదేవతలకి నువ్వులతో మనము ఈ పరిహారం చేస్తే ఎట్టి దోషాలైనా వెళ్ళిపోతాయండి. పితృదేవతలు పెద్దలకి మనము ఈ రేపు పూజ చేస్తే ఉన్న పరిహారాలన్నీ దోషాలన్నీ వెళ్ళిపోయి వాళ్ళ అనుగ్రహం కలుగుతుందండి. ఇంటిలోని ఎట్టి సమస్యలున్నా, పెళ్లి కాని వాళ్ళకైనా, ఉద్యోగం లేని వాళ్ళకైనా, సంతానం లేని వాళ్ళకైనా సరే అండి, ఎన్ని సమస్యలున్నా కానీ అన్నీ తొలగిపోతాయంట. రేపు ఈ పరిహారం అయితే చేసుకోండి. తప్పకుండా ఆచరించండి. అలాగే స్వయం పాకంలో మనము గుమ్మడికాయను కూడా దానం ఇవ్వాలండి. గుమ్మడికాయ ఎందుకు దానం ఇవ్వాలో కూడా తెలుసుకుందాం. ఒక చిన్న స్టోరీ ఉందండి. పెరుగు, గుమ్మడికాయ తప్పకుండా ఇవ్వండి. ఆవు పెరుగు కానీ గేదె పెరుగు కానీ దానం ఇవ్వచ్చండి. ముందుగా తెలుసుకుందాం. చిన్న స్టోరీ ఉంది. మకర సంక్రాంతి రోజు మీ చేతులతో పెరుగు దానం ఇవ్వండి తప్పకుండా. మరి ముఖ్యంగా ఆవు పెరుగు కానీ గేదె పెరుగు కానీ ఇవ్వచ్చండి. ఈ పురాణాల ప్రకారము ద్రోణాచార్యుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అతని భార్య కృప ఓ మహర్షి సలహా మేరకు సంక్రాంతి రోజు పెరుగు దానం చేసింది. అప్పటి నుంచి వాళ్లకు ఉన్న దరిద్రం అంతా తొలగిపోయింది. మహాభారతంలో పేర్కొంటున్నారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలంటే పెరుగు కూడా దానం చేయండి. కూష్మాండం అంటే గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ మామూలు గుమ్మడికాయ కాకుండా దేవాలయంలోని బ్రాహ్మణుడికి దానం ఇస్తే మంచిది అంటున్నారు. బ్రాహ్మణులకు అందుబాటులో లేకపోతే ఎవరికైనా మీ చేతులతో దానం ఇస్తే శుభ ఫలితం లభిస్తాయి. ఇది ఎందుకు దానం ఇవ్వాలంటే వారాహపురంలో పురాణాల ప్రకారము మకర సంక్రాంతి రోజు శ్రీ మహావిష్ణువు వరాహి రూపంలో హిరణ్యాక్షుడుకు రాక్షసుడిని సంహరించిన భూమిని ఉద్ధరించడానికి కాబట్టి భూమి మొత్తాన్ని విష్ణుమూర్తికి దానం చేసి ఫలితం కలగాలంటే గుమ్మడికాయ దానం ఇవ్వాలి. తప్పకుండా గుమ్మడికాయ అయితే దానం ఇవ్వాలండి. ఈ ఆచారాన్ని అయితే పాటించండి. గుమ్మడికాయ పెద్దగా ముక్కలేకపోయినా కాస్త చిన్న ముక్క అయినా సరే దానం ఇవ్వండి. బ్రాహ్మణులకి కానీ ఎవరికైనా సరే తీసుకునే వాళ్ళకి గుమ్మడికాయ దానం ఇస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. మకర సంక్రాంతి రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నల్ల నువ్వులతోని తప్పకుండా పితృదేవులకి తర్పణాలు అయితే వదలండి. అది కూడా 12 లోపు వదలాలంట. ఎట్టి దోషాలున్నా తొలగిపోతాయంట అండి. ఈ పరిహారాన్ని చేసుకోండి. పితృదేవతలకి రేపు భోజనాన్ని పెట్టండి. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట. నైవేద్యం సమర్పించుకోండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోండి. పితృదేవత ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి. ఇవి రెమెడీస్ ఫాలో కండి తప్పకుండా. ఇంటి ముందు హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ వస్తే తప్పకుండా దానం ఇవ్వండి. బియ్యం పిండితో అలాగే బియ్యం పిండి బెల్లం కలిపిన మనము ప్రసాదంగా భావించి గంగిరెద్దుకు తినిపియాలండి. గోధుమ రవ్వ బెల్లం కలిపి గంగిరెద్దులకు తినిపిస్తే కూడా ఉన్న దరిద్రం అంతా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయంట. ఇది తప్పకుండా పాటించండి. గంగిరెద్దుతో ఉన్న కథ కూడా ఉందండి. ఈ సంక్రాంతితో ముడిపడి ఉంది. అది తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకోండి. నా వీడియోస్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి. ఇంకోటి, బియ్యం పిండితో ముగ్గు వేయాలండి. గొబ్బమ్మ
పెట్టుకోవాలి. తప్పకుండా ప్రతి ఇంటి ముందు గడప ముందు కూడా గొబ్బెమ్మలు పెట్టాలండి. బియ్యం పిండితోనే ముగ్గులు వేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో మనం ముగ్గు పిండి వాడద్దు, బియ్యం పిండి వాడాలి. అదే మంచిది, శ్రేయస్కరం అండి. లక్ష్మికి ఇష్టమైనది వరిపిండితో చేస్తే మంచిది. ఈ రెమెడీస్ ఫాలో